హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్ దోశలు చేసా. ఇది ఒక దోశ, నేనైతే చికెన్ దోశ వేసాను అనమాట. చికెన్ కర్రీ ఉంది నిన్నటిది. ఇక దాన్నే దోశ టైప్ అంటే దోశ వేసి ఎగ్గు బదులుగా చికెన్ వేసా. చాలా బాగుంది. దోశ విత్ పల్లీ చట్నీ అండ్ చికెన్ చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా పాలు అయితే కాగబెట్టేసేయాలి. ఇది వచ్చేసి నిన్నటి పాలు కాగబెట్టా, ఇంకా తోడు పెడదానని. నిన్నటి పాలు టీకి అయితే తక్కువ వాడడం, ఇంకా తోడు పెట్టేస్తా అవి. ఇంకా మళ్ళీ ఇంక ఈరోజు పాలు పెట్టేస్తే ఇంకా 1 మీద పెట్టాను అనుకోండి, ఒకటి మీద. ఇక అవి మరుగుతూనే ఉంటాయి, అంటే పొంగవన్నమాట పైకి. నేను ఇది 2లో పెట్టాను, పొంగిపోయినాయి పాలు, చాలా వరకు పోయినాయి. మొత్తం క్లీన్ చేసేసా. మళ్ళీ ఇంకా తినేసి వచ్చి కూర్చున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. లిక్విడ్ అయిపోయిందని బట్టలు వేయలేదు, నిన్న కూడా వేయలేదనమాట. నేను న్యాచురల్గా 2 డేస్కి ఒకసారి వేద్దానని ప్రయత్నిస్తున్నాను నేను. ఎందుకంటే రోజు వేయడం అలా అంటే నేను చెప్పా కదా మొన్ననే, ఆ ఇంట్లో ఉన్నప్పుడే 2 డేస్కి ఒకసారి వేస్తున్నాను. అలానే కొంచెం హాయిగా రిలీఫ్గా ఉందని. ఎందుకంటే టైము సేవ్ అవుతుంది, కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది. మెయిన్ వచ్చేసి మాకు కరెంటు బిల్లు ఫ్రీయే, కానీ ఎక్కడ దాటిద్దేమోనని భయం వేస్తుంది నిజంగా. ఇంకా లిక్విడ్ తెమ్మని పంపిస్తే లిక్విడ్ బదులు అంటే లిక్విడే ప్యాకెట్ తెచ్చాడు అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఏరియల్ డబ్బా ఉంది. నేను ఎక్కువ అంటే ఫస్ట్ నుంచి ఏరియలే వాడతా. వాషింగ్ మిషన్ వచ్చిన కాడి నుంచి ఎప్పుడో ఒకసారి రిన్ను, ఒక్కసారే వాడా రిన్ను, ఒకసారి సర్ఫ్ ఎక్సెల్ వాడా. పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ ఎట్లయినా ఇది ఇచ్చినంత డీప్ అంత ఇవ్వట్లేదు అనమాట. ఆ స్మెల్లింగ్ కానీ ఏదైనా నీట్గా. అందుకోసం చెప్పి ఇదే తీసుకురమ్మంటే ఇంకా డబ్బాలు లేవని ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. సరే ప్యాకెట్లు ఎక్కువ వస్తుందా డబ్బాలు ఎక్కువ వస్తుందా అని అంటే పోస్తున్నా. నాకు తెలిసి పర్లేదు, ఇది అది సేమే ఉంటుంది, అంత ఏముండదు వేరియేషను. ఎందుకంటే ఒకసారి తెప్పిస్తే కూడా పోసా అలానే ఉంది. కాకపోతే ఇందులో ఏంటంటే ఒక హాఫ్ మూత ఉందన్నమాట లిక్విడ్. అందుకని చెప్పేసి నిండింది, మొత్తానికి నిండింది అనమాట. ఎక్కడి వరకు అంటే పీకల వరకు నిండిపోయింది, పై క్యాప్ వరకు. ఇంకా కంఫర్ట్ కూడా తెప్పించా, చిన్న డబ్బాని తీసుకొని వచ్చాడు. ఇది కొత్తదంటే ట్రై చేయని. ఇది భలే ఉంది, వాసన మాత్రం రోజ్ ఫ్లేవర్స్ వచ్చినాయి కంఫర్ట్లో కూడా. బట్టలు చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇంకా చెద్దర్లు కూడా ఉన్నాయి. మా పాప అయితే చలికో ఏమో టాయిలెట్ పోస్తుంది అనమాట. పోసినప్పుడల్లా బెడ్షీట్ ఇంకా పక్కకేయాల్సి వస్తుంది. అది కప్పుకుంది తడుపుతుంది, కింద తడుపుతుంది, మంచం తడుపుతుంది అనమాట. అందుకని చెప్పేసి 4 చెద్దర్లు ఈరోజు వేయాలన్నమాట, దుప్పట్లు. ఫస్ట్ అయితే బట్టలు వేయాలి. అప్పటికే లేట్ అయిపోయింది, ఎందుకంటే 11:30 అంటే ఇంకా నేను ఇవన్నీ చేసి మళ్ళీ వేసేసరికి 12 అయిపోయింది ఎగ్జాక్ట్గా. 12కి వేస్తే 1:30కి అలా అయిపోతాయి. మళ్ళీ వెంటనే వాటిని తీసి ఆరేసి మళ్ళీ ఇంకా చెద్దర్లు వేయాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ నాకు డ్రమ్ క్లీనింగ్ అడుగుతుంది, నిన్నటి నుంచి అడుగుతుంది అన్నమాట. నిన్న అంటే నేను బట్టలు వేసింది మొన్న కాబట్టి మొన్న అడిగింది. సరేలే ఇంక వేద్దాం లేనని మర్చిపోయా. ఇంకా డ్రమ్ క్లీనింగ్ చేసేద్దానా అని అనుకుంటున్నాలే, కానీ ఇక వద్దులే. డ్రమ్ క్లీనింగ్ అయ్యేసరికి 2 hours పట్టింది ఎగ్జాక్ట్గా. ఇంకొద్దులే అని చెప్పేసి ఇంకా బట్టలు వేసా ఫస్ట్. అయితే ఏందిలే అని లిక్విడ్ కొంచెం ఎక్కువ వేసేసి, ఎట్లా కొత్తగా తెప్పించా కదా, లిక్విడ్ వేసేసి బట్టలు వేసా. ఇంకా బట్టలు వేసి చెద్దర్లు వేసి, చెద్దర్లన్నీ అయిపోయాక డ్రమ్ క్లీనింగ్ పెట్టా. డ్రమ్ క్లీనింగ్ పెడితే భలే, ఆ తెల్లారి నుంచి బట్టలు భలే ఉంటాయి. ఎట్లయినా మరి అంతే కదా, దుమ్ము అటు ఇటు ఎక్కడికి వెళ్ళిపోద్ది. నేను డ్రమ్ క్లీనింగ్ పెట్టినా సరే మళ్ళీ మొత్తం లోపల క్లాత్ వేసి తుడుస్తా. కొంచెం మట్టి అవి వస్తుంటుంది, ఎందుకంటే మా వాడు మట్టిలో ఆడతాడు కదా, అందుకోసం చెప్పేసి. ఈ ఫ్లేవర్ బాగుంది అని చూపిస్తున్నా. మా ఆయనకు వచ్చింది, నేను కెమెరా పెట్టినా తెలియదు అసలు, చూడు దబుక్కుని వస్తుంటాడు. నేను మొత్తం ఎడిటింగ్లో అంతా కట్ చేయాల్సి వచ్చింది తెలుసా. నాకు భలే చిరాకు అనిపించింది, వస్తే మళ్ళీ మెదలకుండా ఉండడు. అందుకోసం చెప్పేసి ఇక చూడు కెమెరా పెట్టాను ముద్దే చెప్పా. ఆ సరేలే నిలబడ్డాడు అనమాట. ఇక్కడ పెట్టావా కెమెరా, పైన వాళ్ళు చూస్తూ ఉన్నారు అని అంటున్నాడు. చూస్తే చూసుకొనిలే, నాకేంది లేదు. ఇంకా యూట్యూబ్ ఇన్స్టా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవడం మానేసా. ఎందుకంటే మనకు లేకపోతే వాళ్ళేమి ఇవ్వరు కదా. నేను ఇన్స్టాలో ప్రమోషన్స్ చేస్తే నాకు మనీ వచ్చాయి. ఎవరిని అడిగిన ఇవ్వరు కదా ఆ మనీ. 1500, 1000 రూపాయలు అట్లా 2000 తీసుకుంటున్నా ఒక్కో ప్రమోషన్కి. అలా ఎవరిస్తారు చెప్పండి కొత్తగా. ఒకవేళ బదిలిచ్చినా సరే మళ్ళీ ఇవ్వాలి కదా. అందుకోసం చెప్పేసి నాకు ఫస్ట్ ప్రమోషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మరి అసలుకి ఎవరేమనుకున్నా పర్లేదు, నాది నాకే, అంటే నేను చేసేది ఏం తప్పు కాదు కదా అని అలా అనుకుంటూ ఉన్నాను అనమాట. నాకు మెయిన్ ఏంటంటే యూట్యూబ్ కంటే ఇన్స్టాలో ప్రమోషన్ రావడం నాకు హైలైట్ అనిపించింది. నా వీడియోస్ పర్లేదు బాగానే వైరల్ అయినాయి. ఏం లేదు, జస్ట్ డైలాగ్సే. కొన్ని డైలాగ్స్ కూడా షార్ట్స్లో కూడా పెడుతూ ఉంటా అలా అనమాట. ఇంక ఈ మధ్య ఏమీ రాలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ వస్తున్నాయి కానీ నాకు చేయాలని లేదనమాట. ఎందుకంటే ఒక 2, 3 చేసే వర్క్ ఫ్రమ్ హోమ్స్
ఇంకా నాకే ఇవి ఉన్నాయి ఫేకా నిజమా అనేది మనం క్లారిటీ తెలుసుకోవాలి కదా. చాలా వస్తే అందులో 2-3 చేసా, అవి కొంచెం మంచిగానే అనిపించినాయి అనమాట. ఓకే ఇవి జెన్యూనే అనిపించి చేసా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకేం చేయట్లేదు, వేరే వస్తే చేద్దాం అన్నట్టుగా ఉన్నా. అయితే మా పాపకి కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా అనిపించింది. కొండలన్న హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేటప్పుడు వీడియో, రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తీద్దానంటే ఎక్కడ బండి మీద నాకు అసలు కలవదు. ఎందుకంటే మా హ్యాపీగాడు కూడా లేడు అసలు ఈరోజు. ఎందుకంటే వాడిని రారా అంటే నేను రారా అన్నాడు. ఇక నేను వీడియో కూడా ఇంకా అంతేం తీయలేదన్నమాట. ఇది వచ్చేసి కోదాడ పోలీస్ స్టేషను. ఎప్పుడు చెప్తూనే ఉంటా, నేను నిలువుగా తీయాలనుకున్నా యాక్చువల్గా ఇన్స్టా కోసం షార్ట్, యూట్యూబ్ షార్ట్ కోసం. ఇక అది అడ్డంగానే అలవాటు అయిపోయింది అలా. ఇక డ్రమ్ క్లీనింగ్ పెట్టేసి వెళ్ళిపోయారన్నమాట. నైట్ అయిపోయింది ఇవన్నీ చేసేసరికి. ఇక చూడండి 1 మినిట్ ఉందన్నమాట. 1 మినిట్ అయిపోతే ఇందు లోపల ఏదో వచ్చేసింది, అది తీయాలి. అలా వస్తుండే డ్రమ్ క్లీనింగ్ అప్పుడు. ఇంకా ఆమోళ్ళు ఈమోళ్ళు ఇరుక్కునే మొత్తం దారాలు, హెయిర్, అలాంటి స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా అయిపోయింది, ఇక తీసుకోవచ్చు డోర్ అని చెప్తుందన్నమాట. ఒక మ్యూజిక్ అనేది వేసిద్దామా టొరడొరడో అని. ఆ మ్యూజిక్ అయిపోగానే ఇంక అయిపోయినట్టే. ఇక చూడండి మొత్తం క్లీన్ చేసింది. ఇంకా అంచులను కూడా నేను ఇంకా క్లాత్ వేసి తుడుస్తా, అప్పుడు నీట్గా వచ్చేసిద్ది అనమాట. ఇంక ఈరోజు అయితే మొత్తానికి వాషింగ్ మిషన్ దాని పని అయితే క్లోజ్ అయిపోయింది. ఇంక టిఫిన్కి వచ్చేసి నానబెట్టా దోశకి. కొంచెమే నానబెడుతున్నాను, ఎందుకంటే ఏ రోజు ఆ రోజే పడుతున్నాను, చలికాలం కదా అందుకోసం చెప్పేసి. ఇంకా ఇక్కడైతే రైస్ పెట్టేసి ఏమీ లేదనమాట. పచ్చళ్ళు ఉన్నాయి, పెరుగున్నాయి, ఒక ఆమ్లెట్ వేసుకుంటే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఏందమ్మా పాపం మా పాపకి జ్వరం వచ్చింది అనుకొని హాస్పిటల్కి వెళ్ళాం, కానీ జ్వరం కాదన్నారు. ఇంకా ఒళ్ళు వేడిగా అలానే ఉంటుంది, శీతాకాలం కదా, ఏమంటారు చలికాలం కదా, అంతే ఉంటుంది లేరా వాతావరణాన్ని బట్టి అని అన్నాడు అనమాట అన్నయ్య. సో ఎవరికైనా ఇలా అనిపిస్తే భయపడకండి. మీకు అంత భయంగా ఉంటే నా అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను కూడా అలానే వెళ్ళా, అంటే ఆర్ఎంపీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అనమాట. నేను ఇందాకలు చెప్పా కదా అన్నయ్య దగ్గరికి. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. అయితే టెంపరేచర్ చూస్తే టెంపరేచరు తక్కువనే ఉంది, అంటే నార్మల్ టెంపరేచర్ ఉంది. చూడమాని అలా అనమాట. ఇంకేమైనా పడుకోబెట్టేస్తే పని అయిపోద్ది. మా హ్యాపీగాడు వచ్చేసి ఇక్కడ బెస్ట్ సెల్మా పెట్టి మమ్మీ చూస్తా అన్నాడు. నిన్న చూసినాం, ఇది అందరం అన్నం తినకుండా చూసినాం అనమాట. అలా అలవాటు మాకు, అందరం ఒకేసారి పెట్టుకొని చక్కగా టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తూ తినడం. పెట్టి మమ్మీ అంటే పెట్టా, నాకు కూడా భలే ఇష్టం ఉంటుంది. మీకు ఇష్టమైన బెస్ట్ సెల్మా చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చూస్తూ ఉంటే చూడబోదు, ఎందుకని ఆ వీడియో క్లారిటీగా సినిమా ఏదో మొత్తానికి అర్థం కాదు, కానీ నాకు మంచిగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. ఎట్లయినా విజయ్ దళపతి అంటే నాకు అభిమానం అనమాట. ఇష్టమని కాదు కానీ ఇంకా మా పాప అభిమానం పెట్టాలి. ఆమెకి అన్నం కల్పించా ఇందాక వీడియో తీయడానికి ముందు. నేను తినిపిస్తుంటే వద్దని తనే తిన్నది. నిజంగా అసలు మొత్తం అయిపోయేసి అయిపోయా అని చెప్తుంది. ప్లేట్ కింద మీదకు తిరగలేస్తుంది అనమాట. నిజంగానే తిన్నదే, ఎక్కడైనా వేసిందా అని చూస్తే నిజంగా మంచిగా తిన్నది. ఆకలి అవుతుందో లేకపోతే పెరుగన్నం కదా అలా కుమ్మేసి ఉంటుంది. మా పాపకు పెరుగన్న పప్పు అన్న భలే ఇష్టం, అందుకోసం దానికోసమైనా తోడు పెడతా కొంచెమైనా సరే. ఎంత చలికాలమైనా పెరుగు తింటూనే ఉంటుంది. అంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకుండా పెడుతుంటా పెరుగు అయితే. ఇది మా పాపకి చలికాలం, ఇంకా చలికాలం లేకపోతే ఏం కాదు, కానీ కొంచెం కోల్డ్ అవి వస్తుంటుందని అలా అనమాట. ఇంకా నవ్వేయాలంటే నవ్వట్లేదు, చూస్తుంది. ఆల్మోస్ట్ నిద్రపోయే టయానికి నేను వీడియో తీస్తున్నానే లేచిందనమాట. మా పాపకి నాకెంత ఇష్టమో మా పాపకు కూడా అంతే ఇష్టం. భవిష్యత్తులో నా ఛానల్ మా పాపే వాడుకుంటుందో ఏం పాడో అలా అనిపిస్తుంది నాకైతే. అంత కెమెరా పిచ్చి అనమాట. ఒకందుకు నేను కూడా ఒక కారణం అనమాట దానికి. ఎందుకంటే నేనే కదా తీయగానే చిన్నప్పటి నుంచి 6 నెలల కాడి నుంచి స్టార్ట్ చేసా దీన్ని వీడియోస్ తీయడం. ఇక అలా అలవాటు అయిపోయింది అనమాట. పిచ్చి పెట్టి మమ్మీ అంటే పెట్టడం అని నవ్వుతుంది అనమాట. నవ్వన్నా నవ్వట్లేదు, వంకలు పెడుతుంది అందరినీ. మన సబ్స్క్రైబర్స్ని అందరినీ వంకలు పెట్టమ్మా అంటే వంకలు పెడుతుంది. ఇంకొద్దులే ఇంకా పడుకొని నిద్ర వస్తుంది. ఇది పడుకుంటే కదా నాకు పని అదంతా అయిపోయేది, అందుకోసం చెప్పేసి పడుకోబెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.